అయ్యయ్యో లక్కీ భాస్కర్ అయిదామనుకుంటే పిక్కు భాస్కర్ అయిండు కదా. ఒక్కటి కాదు రెండు కాదు 11 లక్షలు పటాయించిండట బ్యాంకుల పనిచేసే ఇతగాడు. అంత సినిమాలో జరిగినట్టు సాఫీగా సాగిపోతుంది అనుకున్నాడో ఏమో గాని గుట్టు సప్పుడు కాకుండా పైసలు గుట్టుక్కున మింగుదాం అనుకున్నాడట. కానీ ప్లాన్ బెడ్సి కొట్టి ఇగో గిట్ల పబ్లిక్ కు దొరికిండు. ఇంకేమున్నది, గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి బయట తలుపేసి తాళం పెట్టిండ్రు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కచలాపురం ఊర్లే స్త్రీనిధి లోన్ పైసలను వాడుకున్నాడట. బ్యాంకుల జమ చేయాల్సిన పైసలు సుఖేందర్ అనే ఇతగాడు వాడుకొని సుఖపడదాం అనుకున్నాడట. కానీ మహిళా సంఘ పోళ్ళంతా దొరకబట్టి యోగిట్ల బంధించిండ్రు. పాపం చూడుండ్రి ఎట్లా బిక్కు బిక్కుమని చూస్తున్నాడో. అదేంద్రా అయ్యా, సినిమాల హీరో తిరగ చేద్దాం అనుకుంటే పోలీసులు అరెస్ట్ చేసి జీరో చేసిండ్రు. ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో ఆయగదరా అని బాధపడుతున్నాడు కావచ్చు. మహిళా సంఘ పోలు నా గండాన గిట్ల మోపైనరేంద్రా బాబు అనుకుంటున్నాడు కావచ్చు. మరి ఎవరు ఊకుంటారు? ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి బ్యాంకుల జమ చేసుకుని బాగుపడదాం అనుకుంటే నడుమిట్లా గద్ద తిరగదు అనకపోతే చూసుకుంటూ ఊకోరు కదా. అందుకే పోలీస్ స్టేషన్ లేచి ముక్కు విండి పైసలు వసూలు చేయించే పనులున్నారు. లక్కీ భాస్కర్ తీరుగైతా అనుకున్న సుఖేందర్ కు సుక్కలు చూయిస్తున్నారట. అయ్యా సుఖేందరు, ఏంది నాయన ఇది? కులం జడ్డా సుఖం దక్కకపాయే, ఇప్పుడు పైసలు కట్టాలే, నౌకరు ఉంటదో పోతుందో తెలియదు, పోలీస్ కేసాయే. ఎందుకు వచ్చిన లొల్లిరా అయ్యా ఇది? సినిమాలో జరిగినట్టు ఒక్క రోజులనే అంత మారుతుంది అనుకుంటే ఎట్లా బాబు? తినే బువ్వల మన్ను పోసుకున్నట్టు వేసుకుంటివి కదరా అని అంటున్నారట సుఖేందర్ ముచ్చట తెలిసిన పబ్లిక్.